విషయంలోనూ వితండవాదం వద్దు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది. ఉన్నదానితోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి. అంతే తప్ప వాటినెవరూ సృష్టించరు. మనకు మనమే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం. నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు, అదే ఆనందయోగం. ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకోండి, అంతా నేనే చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారా? కానీ గుర్తుంచుకోండి, మీ ప్రతి అడుగునూ నేను చూస్తూనే ఉన్నాను. బాధలు శాశ్వతం కావు. విశ్వాసమే మీ నిజమైన బలం. శ్రమించు, సహనం పెట్టు, ఫలితం నా చేతిలో వదిలే. సబూరి, శ్రద్ధ, ఇదే జీవితానికి మార్గం. భయపడకు, నేను నీతోనే ఉన్నాను.